గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే కార్పెంటర్స్ టీమ్ అయితే వచ్చేసింది మొత్తము. సో మొత్తం ఇక మన కర్రలకు సంబంధించిన షెడ్ అయితే మొత్తం ఈరోజు స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మొత్తం జాయింటింగ్ వర్క్ మొత్తం అన్ని పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో వెల్డింగ్ అయితే మన బేస్మెంట్ కి సంబంధించిన అయితే మాక్సిమం అయిపోయింది. ఇంకో 3-4 days లో బేస్మెంట్ కి సంబంధించిన మొత్తం బందోబస్తు అనేది అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము మెయిన్ పోల్ అనమాట. 3-4 days లో మొత్తం మెయిన్ పోల్ అనేది పెడతారనమాట. సో మొత్తం చూపిస్తాను జాయింటింగ్ వర్క్ ఏమేమైనాయో. వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ పార్ట్ అయితే చూపిస్తాను ఏమేమైతున్నాయో. జాయింటింగ్ వర్క్ అనేది అవుతుంది. సో చలో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణేశునికి సంబంధించిన షెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం కర్రలు చూడండి, కర్రలు జాయింటింగ్ అనేది చేస్తున్నారు. సో ఒక్కొక్క కర్ర 15 feet ఉంటుంది అనమాట. మొత్తం 4 కర్రలు అనేది జాయిన్ చేస్తారు చూడండి నాకు. సో మొత్తం హోల్స్ పెట్టి దానికి జాయిన్ చేస్తారు. సో జాయింట్ ఎలా చేస్తారు కూడా మొత్తం చూపిస్తాను. అక్కడ చూసుకోవచ్చు ఎలా జాయిన్ చేస్తారు చూడండి. మొత్తం పెద్ద 10 inches మూలాలు అనమాట అవి. సో మొత్తం జాయిన్ చేశాక మనం కర్రలు అనేది లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి షెడ్ అనేది తయారు చేస్తారు అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు మొత్తం చూడండి ఒక్కొక్కటి 10 inches 10 to 12 inches ఉంటుంది ఈ ఒక్క నట్. సో ఆ నట్ అనేది మొత్తం జాయిన్ చేస్తారు ఆ నట్ తోటే. సో చూడండి మొత్తం ఆ కర్రలను చూపిస్తాను. నేను నిన్న ఆల్రెడీ చూపించాను, బట్ మళ్ళీ చూస్తున్నాను చూడండి. కర్రలను చూడండి ఎంత దొడ్డుగా ఉన్నాయో. సో చాలా భారీగా ఉంటాయి ఈ కర్రలు అనేది, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో మనకి నర్సాపూర్ నుంచి వచ్చినాయి ఈ కర్రలు. అక్కడ చూసుకోవచ్చు మొత్తం ఎలా కట్ చేస్తున్నారో. అలా కట్ చేసిన తర్వాత దాన్ని ఫ్లాట్గా, సో మొత్తం ఫ్లాట్గా చేసిన తర్వాత మొన్న కర్రలు అనేది మొత్తం జాయింటింగ్ చేస్తారనమాట. సో ఆ మూలలు అవన్నీ ఫిట్ చేసి బందోబస్తుగా ఎటు కాకుండా ఎంత బాగానైనా ఎంత వచ్చినా మొత్తం కదలకుండా అనేది మొత్తం ఫిక్స్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఈ కర్రలు అనేది జాయిన్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తారో చూడండి. మొత్తము వీళ్ళంతా ఎవరంటే నర్సయ్య టీం. సో ఇతనే నర్సయ్య, మొత్తం అందరికి హెడ్ అనమాట. మొత్తం కార్పెంటర్స్ టీంకి హెడ్. సో మొత్తం వర్క్ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు మొత్తం పని. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మన ఎంత భారీగా ఉందో మొత్తం గణేశునికి సంబంధించిన కర్రలు అనేది. అక్కడ ఏంటంటే మన కర్రలకి సంబంధించిన మొత్తం పైన షెడ్ వర్క్ ఉంటుంది కదా. సో మొత్తం షెడ్ పైన అనేది వేస్తారనమాట ఈ కర్రలని. సో మొత్తం దాన్ని కూడా కొనాకి ఫ్లాట్ చేసేసి దాన్ని కూడా జాయింటింగ్ చేస్తారు సేమ్ దానిలాగానే. సో పైకి ఎక్కిస్తున్నారు మొత్తము కింద ఫ్లాట్ సర్వీస్ అంతా కట్ చేసిన తర్వాత. సో అన్ని కర్రలు అనేది పైకి వెళ్ళిపోతాయి. సో షెడ్ పైన అన్ని కర్రలు దీంతో యూజ్ చేస్తారనమాట. ఈ కర్రలు వేసిన తర్వాత ఇనుప రేకులు, సో రేకులు అనేది ఇస్తారనమాట. చూసుకోవచ్చు మొత్తం కర్రలు ఎన్ని కర్రలు వచ్చాయి. సో ఇవన్నీ అసలు ఎప్పుడో రావాల్సింది, చాలా లేట్ అయిపోయింది వర్షాల వల్ల. సో ఇక్కడ చూసుకోవచ్చు మన వెల్డింగ్కి సంబంధించిన బేస్ పార్ట్ అయితే మొత్తం అయితే తయారవుతుంది. ఇంకొక 4-5 daysలో అయితే అవుతుంది. అక్కడ చూసుకున్నట్టయితే మన తాత సందీప్ తాత అక్కడ కూర్చున్నాడు చూడండి. సో ఇక్కడ మొత్తము మన గణేశునికి సంబంధించిన పోస్టర్ అయితే చూపించాను ఆల్రెడీ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇందాక చెప్పాను కదా, దాన్ని మొత్తం ప్లేన్ సర్ఫేస్ని చేస్తారనమాట దాన్ని. సో దాన్ని సగం చేసేసి దానికి జాయిన్ చేస్తారు. సో ఫస్ట్ ఇలా కట్ చేసుకుంటారు అనమాట. సో కట్ చేసుకున్న తర్వాత దాన్ని గొడ్డలతో ప్లేన్గా చేస్తాడు. సో మొత్తం కొంచెం సగం ప్లేన్గా చేసేసి ఆ కట్ట ఈ కట్ట అనేది మొత్తం జాయిన్ చేస్తారు అనమాట. జాయిన్ చేసి మూలాలను చూడండి ఎంత సర్ఫేస్ చేస్తున్నారు చూడండి. సో మొత్తం అట్లా మొత్తం ప్లేన్గా చేస్తారు. కొంచెం వరకు ఒక 15 inches వరకు అయితే ప్లేన్ చేసేసి ఇలాగ మూలాలు పెట్టుకుంటారు చూడండి. మొత్తం బందోబస్తుగా మూలాలు పెట్టుకుంటారు. ఎటు కాకుండా చాలా బందోబస్తు ఉంటుంది మూలలు. ఒక్కొక్కటి మినిమమ్ ఒక 12 inches ఉంటుంది మొత్తము. చూడండి ఎంత గట్టిగా చేశారు చూడండి. సో మొత్తం ఇది మెయిన్ పోల్స్ అనమాట. మొత్తము మన హోల్లలో ఇదే పెడతారనమాట. మన గుంతలలో మెయిన్ 4 ఉంటాయి కదా, 4 పిల్లర్స్కి ప్లస్ అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 పెడతారు చూడండి. అక్కడ చూడండి మొత్తము చాలా బరువు ఉంటాయి ఇవి. సో ఈ కర్రలని మొత్తము మన క్రేన్ తోటి అయితే లిఫ్ట్ చేస్తారనమాట. అండ్ అక్కడ చూసుకోవచ్చు మొత్తం కర్రలని పైకి పంపిస్తున్నారు చూడండి. సో అదైతే మన షెడ్ పైనకి సంబంధించిన కర్రలు. సో ఇవి మెయిన్ పోల్స్కి సంబంధించిన కర్రలు అనమాట ఇవి. సో మెయిన్ పిల్లర్స్ ఇవి, షెడ్కి మెయిన్ పిల్లర్స్ అనమాట ఇవి. సో అక్కడ చూసుకోవచ్చు మన సందీప్ అన్న కూడా వచ్చేసిండు. అయితే మనకి కొన్ని రోజుల్లో టైం ఉంది కాబట్టి మనకి చాలా వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో నెక్స్ట్ అయితే మొత్తము ఎలా జాయింట్ చేస్తారో అదంతా యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆ కర్రలను ఏం చేస్తారు చూడండి. మొత్తం చెక్కేసి దాన్ని డబల్ చేసేస్తారు. సో ఇలాంటి కర్రలను మొత్తం ఒక 4, సో ఒక్కొక్క కర్ర 15 feet ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క కర్ర 15 feet into 4 వేసుకుంటే 90 feet షెడ్ అనేది ఈసారి
సో ఈసారి 90 ఫీట్స్ షెడ్ అనేది వేస్తున్నారు అనమాట. సో లాస్ట్ టైం 86 ఫీట్స్ ఉండే, సో ఈసారి అయితే 90 ఫీట్స్. అక్కడ చూడండి కర్రలను కదలకుండా మొత్తం బందోబస్తుగా కూర్చున్నారు. సో ఇక్కడ కూడా కర్రలు చూడండి ఎలా కూర్చున్నారు చూడండి. సో నెక్స్ట్ మనము ఆ వెల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోదాము. చలో మరి అది చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ వచ్చేసి మన వెల్డింగ్కి సంబంధించినది అయితే మెయిన్ బేస్ పెయింట్. సో కింద వినాయకునికి మెయిన్ బేస్ పెయింట్ అయితే తయారవుతుంది. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వేయించాను. సో ఇది మెయిన్ వినాయకునికి సంబంధించిన వెన్నుపూస అనమాట. సో బ్యాక్ బోన్ అక్కడైతే కర్రలు చాలా ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా, అక్కడ కూడా. సో అక్కడ చూడండి అక్కడ కూడా కర్రలు చాలా కర్రలు ఉన్నాయి. సో మన షెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇది మెయిన్ వెన్నుపూస. అండ్ ఇంకొకటి వచ్చేసి 2 ఉన్నాయి కదా, ఒకటి మెయిన్ వెన్నుపూస, ఇంకొకటి అయితే సైడ్స్కి వేస్తారు. సో అన్నీ మనకి వెల్డింగ్ అన్న వాళ్ళు మొత్తం ఇక్కడనే తయారు చేసుకొని ఈ సీకులు అనేది మొత్తం ఇక్కడనే తయారు చేసుకొని వేస్తారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం షేప్ అనేది ఆ సీకులతో అవుతుంది. సో ఇక్కడ మనకి యాంగిలర్స్ వేస్తున్నారు మనకి సపోర్టింగ్. సో సపోర్టింగ్ రాడ్లు ఇక్కడ చూడండి, చిన్న చిన్న సపోర్టింగ్ రాడ్లు. సో ఆ సపోర్టింగ్ రాడ్లు అనేది మొత్తము ఫిక్స్ చేస్తున్నారు అనమాట. చాలా బందోబస్తుగా చేస్తున్నారు, ఎందుకంటే ఇది మెయిన్ కదా. సో అక్కడ చూసుకోవచ్చు మొత్తం బిల్డింగ్ వర్క్ అనేది అవుతుంది. ఈ సపోర్టింగ్ ఇంకా యాంగిలర్స్ అయిపోయాక మ్యాక్సిమము ఆ కింద బేస్మెంట్కి సంబంధించిన వర్క్ అయితే మ్యాక్సిమం అయిపోతుంది. సో ఇంకో 3-4 డేస్లో మనకి బేస్కి సంబంధించినది అయితే మొత్తము బందోబస్తుగా చేస్తారు. అక్కడ చూసుకోవచ్చు చాలా బందోబస్తుగా బిల్డింగ్ వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఇటు కొంచెం కూడా కదలకుండా, కొంచెం కూడా గ్యాప్ లేకుండా అయితే మన వెల్డర్స్ అనే వాళ్ళు అయితే మొత్తం కవర్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత జాయింటింగ్ ఎలా చేస్తారు చూడండి మొత్తము. సో ఇదే మనకి జాయింట్ మెయిన్. సో కింద సపోర్టింగ్ అనేది దీంతోటే ఉంటుంది అనమాట, చిన్న చిన్న దానికి. ఇక్కడ చూడండి ఎంత బందోబస్తు ఉందో. సో ఇక్కడ చిన్న సైజు, సో చిన్న హోల్ లేకుండా కూడా మొత్తం అయితే గ్యాప్స్ అయితే కవర్ చేసేస్తారు. సో మన నాగబాబు అన్న వాళ్ళ టీం అయితే సో చాలా మార్నింగ్ నుంచి సో నైట్ వరకు 10-10:30 వరకు అయితే వర్క్ అనేది ఫినిష్ చేసేస్తారు అనమాట. నైట్ 10:30 అయిపోయాక వాళ్ళకి రెస్ట్ అనేది దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిన్న చిన్నవి ఉన్నాయి కదా. సో ఆ చిన్న చిన్నవి ఏం చేస్తారంటే ఆ బేస్మెంట్కి చిన్న మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్స్ని మొత్తం బందోబస్తుగా మొత్తం ఫిక్స్ చేస్తారనమాట. మొత్తం వెల్డింగ్ అక్కడ చూడండి అది ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. సో మధ్యలో గ్యాప్స్ అనేది మొత్తం బందోబస్తు చేస్తాడు. మన నాగబాబు అన్న కూడా వచ్చేసిండు. సో ఇక్కడ చూసుకోవచ్చు చిన్న పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ ఉన్న వర్క్. సో అక్కడికి వెళ్ళిపోదాం చలో. సో గాయస్ చూసుకున్నట్టయితే మనకి ఇందాక చూపించాను కదా. సో ఆ కర్రలని అనేది మొత్తం ఇలా కటింగ్ చేసుకుంటారు. సో కటింగ్ చేసేసి ఇలా సర్ఫేస్ సో ప్లెయిన్గా చేసుకుంటారు. సో జాయింటింగ్కి సో జాయింటింగ్ అనేది ఇలా చేస్తారనమాట. సో ఇది జాయింటింగ్ వర్క్ అయిపోయాక మనకి క్రేన్ అనేది వచ్చేస్తుంది. సో క్రేన్ తోటి అయితే చాలా భారీగా ఉంటుంది కదా. సో క్రేన్ తోటి అయితే లిఫ్ట్ చేసేస్తారు. సో చూసుకోవచ్చు ఎలా చేస్తున్నారు మన నర్స్ అన్నారు. సో ఇక్కడ చూడండి మొత్తము చాలా పనులు అయితే చాలా ఫాస్ట్గా చేసేస్తారు. పాపం అన్న వాళ్ళు 6 o'clock మార్నింగ్ వచ్చారు, మొత్తం నిద్ర లేదు అయినా వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మొత్తం ఎలా చేస్తారు చూడండి మొత్తము నట్స్. సో ఆ బోల్ట్ అనేది మినిమం 12 inches ఉంటుంది. సో మొత్తం మనకి అక్కడ చూడండి 12 inches బోల్ట్ ఉంటుంది. అండ్ మనకి అందరు చూడండి కట్టె కదలకుండా మన అన్న వాళ్ళు ఎలా కూర్చున్నాను చూడండి, అంత బందోబస్తు ఉంటుంది. చాలా భారీగా ఉంటుంది కర్రీ. ఒక్కొక్క కర్రీ లేపాలంటే మన మనుషులతోటైతే కాదు. ముందు ఈ అన్నవాళ్ళు ఈ కర్రలను లేపుతుండే, బట్ ఈసారి అయితే చాలా భారీగా ఉన్నాయి. సో క్రేన్ తోటి అయితే లేపుతారో అది కూడా చూస్తాను నెక్స్ట్ అప్డేట్లో. సో గైస్ ఇందాక మనము చెక్కేది చూసాము, ఇప్పుడైతే మనం జాయింటింగ్ది చూస్తున్నాం చూడండి. సో అలా చెక్కిన తర్వాత రెండు అనేది జాయిన్ చేస్తారు ఈ కట్టెలాగా. సో అక్కడ చూపించాను కదా ఇందాక. సో జాయిన్ చేసాక మొత్తము బోల్స్ అనేది పెడతారు అనమాట. 12 inches బోల్స్ అనేది బందోబస్తుగా పెడతారు. మొత్తము 4 కట్టెలు. సో 4 కట్టెలు స్టాండింగ్ అంటే ఒక్కొక్క కట్ట 15 feet ఉంటుంది. సో ఒక్కొక్క కట్ట 15 అంటే మొత్తము 4 కర్రలని అనేది జాయిన్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు అలా హోల్స్ పెట్టుకుంటారు అనమాట. సో మూడు హోల్స్ పెట్టుకొని బోల్ట్ అనేది ఫిక్స్ చేస్తారు అనమాట. చాలా బందోబస్తుగా మొత్తము 90 feet గైస్. మొత్తము ఈ కర్రలు మొత్తం 4 జాయింట్లు అయిన తర్వాత 90 feet అవుతుంది. సో ఇది మన ఎలా జాయిన్ చేస్తున్నారు చూడండి. సో అక్కడ హోల్స్ పెట్టుకుంటారు నెక్స్ట్. సో మొత్తం పైన 3 holes, ఇంకో కర్రకి 3 holes దాన్ని జాయిన్ చేస్తారనమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నది. సో అక్కడైతే మనకి కార్పెంటర్కి సంబంధించిన అండ్ వెల్డింగ్కి సంబంధించిన అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో డైలీ మనకి రోజు ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం పనులు అయితే మనకి అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రలు అయితే ఈ రోజు అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ అన్న వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా చేస్తారు షెడ్ వర్క్ అనేది మొత్తము. సో ఇవంతా కర్రలు అనేది రేపటి నుంచి మొత్తము ఫిక్స్ చేస్తారనమాట. సో అండ్ వెల్డింగ్ వర్క్ అయితే కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. పొద్దున్న నుంచి నైట్ వరకు అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పోలు ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. సో ఇది ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది అనమాట.
సో అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి కర్ర, అది పెద్ద కర్రే జాయింటింగ్ చూడండి అక్కడ కనిపిస్తుందా. సో ఆ జాయింటింగ్ కర్రలు అనమాట. ఇలానే మొత్తం షెడ్లు ఈ మొత్తం అక్కడ మూలకు నుంచి ఇక్కడ వరకు మొత్తం జాయింటింగ్ వర్క్ అయితే జాయింటింగ్ పోల్స్ అయితే వేస్తారనమాట. ఇది ఇవాల్టి అప్డేట్. మళ్ళీ ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో రేపు మళ్ళీ ఇంకొక అప్డేట్ తోటి వచ్చేస్తా. సో మ్యాక్సిమం రేపు షెడ్ పనులు అయితే మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. మెయిన్ పోల్స్ ఉన్నాయి కదా, సో కర్రల పోల్స్ అనేది అయితే ఫిక్స్ చేస్తారనమాట ఈరోజు ఈవినింగ్ వరకు. సో రేపు మొత్తము మ్యాక్సిమం పోల్స్ అనేది జాయిన్ చేసేసి ఫిక్స్ చేసేస్తారు. సో రేపు కలుసుకుందాం. చలో, జై శ్రీ గణేష్.